నీకు ఇంకా ఆకలేస్తుందా? తిను, నేను తర్వాత తింటానులే. కనక త్వరగా స్కూల్కి వెళ్ళు, ఆలస్యం అవుతుంది కదా. కనక అమ్మా, టీచర్ వచ్చేసింది. వెళ్దామా టీచర్? టీచర్ తన అసలు ఎలా చదువుతోంది? అన్నిట్లో తన ఫస్ట్ ర్యాంకే. కనకాన్ని చూసి నేర్చుకోమని అందరి పిల్లలకి చెప్తున్నాను కదా. వెళ్ళొస్తామా? రే లోడ్ తొందరగా ఎక్కించాలి. కానివ్వండి. సరే రే, దీన్ని పట్టుకోరా. అన్నా, ఆఫీస్లో టీ పెట్టమంటావా? యజమాని వచ్చాక పెట్టు. అలాగే. నీకన్నిటికీ సహకరిస్తున్నానని అందరూ గుసగుసలాడుతున్నారు. చెప్పేవాళ్ళు చెప్పనివ్వండి, నాకేం భయం లేదు. మీకుందా? తెగ భయపడిపోయారు. మరి చాలే, పోవే. నాకు నచ్చే వాళ్ళ దగ్గర నేను ఇలాగే చనువుగా మాట్లాడతాను. అందులో ఎవరికి ప్రాబ్లం అయినా నాకేం పర్వాలేదబ్బా. బాబు, అది నాకు కొంచెం డబ్బులు అవసరం అయ్యాయి. 10 రూపాయలు ఇస్తే చాలు, అది కూలీలో పట్టుకుందరు గాని. మీరు ఇవ్వకండి, ఆ ముసల్ది సారా కోసం అడుగుతుంది. తెల్లవారిందంటే చాలు ఇదే గోల ఆ ముసల్ది. నేను మా అబ్బాయిని డబ్బులు అడుగుతున్నాను, నీకేమైందే? వీలైతే నువ్వు ఇయ్యి. అవును, నోట్లు అచ్చేయడమే కదా నా పని. వెళ్ళి పని చూడు. అది బాబు, నేను కొంచెమైనా తాగకపోతే ఒళ్ళంతా నొప్పులు ఎడతాయి, అందుకనే. ఇవ్వను గాని కూలీ డబ్బులు రాగానే ఇచ్చేయాలి. బాబుది మంచి మనసు. ఆ పక్కకు వచ్చినప్పుడు మా ఇంటికి రా బాబు, నీతో కూర్చుని కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంది. ఈ ముసల్దాని ఎప్పుడు ఇంతే. సాయంకాలం అయితే చాలు బాగా తాగేసి వాగడమే. నేను ఒంటరిగా ఉంటున్నానన్న బాధ కూడా లేదు దానికి. మొగ దిక్కే లేని ఇంటిలో ఉండటం ఎంత కష్టమో తెలుసా? ఏరా, ఆ వచ్చేది జానకి కదా? కరెక్ట్ గా చెప్పారా అయ్యారే. కాస్త బొద్దుగా తయారైంది. పెళ్ళైపోయిన తర్వాత దాన్ని ఈ ఊర్లో చూడటమే కష్టమైపోయింది. ఇంతకు ముందు మీరు చాలా సార్లు చూసారు కదా. ఇప్పుడు చూసినా పట్టించుకోవడం లేదు. పెళ్ళైన తర్వాత అమ్మాయిలందరూ అంతే అనుకుంటా, గతాన్ని మర్చిపోతారు. అయ్యారు ఏంట్రా చూడండి. బ్రేక్ టైట్ గా ఉంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మీరు? షాప్ కి. ఏంటమ్మా, ఎలాగున్నావు నువ్వు? పొరపాటున అడిగా. మీ ఇద్దరి గురించి ఆ కార్తీక్ పట్టించుకోవడం లేదని నాకు బాగా తెలుసు. వాడొక పెద్ద తాగుబోతమ్మా. ఎవరేం చెప్పినా వినిపించుకుంటే కదా. నేను కూడా ఎంతో చెప్పి చూశాను, వినుకుంటే కదా. వాడు మారడంతే. పాప ఇలారా. దీనికి ఇంకా మాట రాలేదుగా. ఇది పుట్టుకతోనే మోగది, అందుకనే మాటలు రాలేదు. నువ్వేం దిగులు పడకు, టౌన్ లో ఒక మంచి వైద్యుడికి చూపించి వైద్యం చేయిద్దాం. ఊరికే ఇంట్లో కూర్చొని ఏం చేస్తావో చెప్పు. ఫ్యాక్టరీకి రా, నీ కూడా ఒక మంచి పని చూసిస్తాలే. చూడు, మీ ఆయనేటు సంపాదించడు, నువ్వైనా కాస్త సంపాదించుకుంటావని. పనుంది, వెళ్ళాలి. నాకు కూడా పనులున్నాయి. దారిలో కలిసాక కష్ట సుఖాల గురించి తెలుసుకుందామని మాట్లాడించాను, అంతే, ఇంకేం లేదు. చూడు, మీ ఆయనకి నాకు మంచి పరిచయం ఉంది కదా. సరే, ఇక మీరు వెళ్ళండి, మళ్ళీ కలుసుకుందాం, సరేనా? ఓ
తినడానికి ఏం లేకపోయినా పౌరుషానికి మాత్రం తక్కువేం లేదు. హో. ఏంట్రా నవ్వుతున్నావు? అక్కడ కోపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ? ఏం లేదు. తొందరగా తీసుకురా. ఈ లోడు ఏ ఊరికి వెళ్తుంది కార్తీక్? రాజమండ్రికి. టార్పాలది బాగా కట్టు, వాన కురిస్తే తడిసిపోతాయి. అర్థమైందా? సాయంకాలం పనేం లేకపోతే మీరు ఇంటి వైపు రండి. ఇంకేమీ లేదు, ఊరికే. చూద్దాం. పరిశుద్ధమైన ఓ ప్రభువా, మమ్మల్ని కాపాడు. అందరూ బాగుండాలి తండ్రి. ఏరా, పోయినసారి కొచ్చినికి పంపించిన సరుకులో ఏదైనా క్వాలిటీ లేకుండా పంపించావా ఏంటి? నేను నాణ్యమైన సరికే పంపించానండి. బాగా గుర్తుందా? నేనేగా ఎక్కించింది. అంటే వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టడానికి చేసిన పని అన్నమాట ఇది. వాడి కాళ్ళు పట్టుకుని డబ్బులు గుంజాలి. అయ్యగారు ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటది. రమేష్, వాడు చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది. ఇంకేంటి ఆలోచించేది? డబ్బులన్నీ కరెక్ట్ గానే వచ్చాయిగా ఏంటి? అవునండి. మీరు ఏమంటున్నారు? మీరే కదా చెప్పారు డబ్బు విషయంలో కన్న తండ్రిని కూడా నమ్మకూడదు అని. నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ వీడి మీద నమ్మకం ఉంది. ఇదిగో చూడు కార్తీక్, మనం తిరుపూరికి పంపించిన సరుకు తాలూకు డబ్బులు వచ్చేలా లేవు. గొడవ చేసైనా సరే ఆ డబ్బులు మనం లాక్కోవాలి. దానికి నువ్వే సరైన ఓడివి. అలాగే. అర్థమైందా? డబ్బులు ఏమైనా కావాలంటే తీసుకో. 2 రోజులు అక్కడున్నా పర్వాలేదు. ఎలాగైనా పని పూర్తి చేసుకుని రా. సరే, నేను వెళ్తాను. వెళ్ళరా. అతన్ని మీరు ఎంతగా నమ్మాలా? నేనెక్కడ నమ్మాను రా వాడిని. చూడు, వాడిని మనతో పాటే ఉంచుకోవాలి. అందుకనే వాడికి 4 మాటలు చెప్పి ఒప్పించాలి కదా. తర్వాత వాడిని ఊరికి పంపించడానికి కారణమే వేరు. ఏమే, ఎవరు చూడాలని ఇలా అర్ధరాత్రి పూట అలంకారం చేసుకుంటున్నావు? అదేంటే నన్ను చూసి కళ్ళు అరిసేస్తున్నావు? ముసల్దానా, నీకు అసలు సమస్య ఏంటి? ఊరికే కూర్చొని సారా తాగేసి నా దగ్గర గొడవకు వచ్చావనుకో. నువ్వు నన్నేం చేయగలవే చెప్పు? దరిద్రం, ఎక్కడికైనా వెళ్ళి పడుకోవే. నన్ను చూస్తేనే నీ కోపం వస్తుంది. ఈ టైంలో నువ్వు ఎవరి కోసం అలంకారం చేసుకుంటున్నావో నాకు తెలుసు. చాలా తెలివైనోడు ఆ కార్తీక్. యజమానిని బాగా మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. నువ్వు మనసు పెడితే ఖచ్చితంగా అందులో భాగం నీకు వస్తుంది. దానికి ఈ మేకప్ మాత్రమే సరిపోదే పిచ్చిదానా. దానికి సామర్థ్యం కావాలి, సామర్థ్యం. ఇలాంతా మాట్లాడడానికి నీకు అసలు సిగ్గేయటం లేదేంటే ముసల్దానా? దీనికి ఏమీ తెలియదంట. రాడు, దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అదేంటో నేను నీకు నేర్పిస్తాను.
నువ్వు నన్ను అరవడం మానే అయ్యో నేను చంపేస్తానే ముసల్దానా. లోపల ఎక్కడైనా పడుకోవచ్చు కదే. అంతా నా తల రాత. చదివింది చాలే, మిగతాది ఉదయాన్నే చదువుకో. వెళ్ళి పడుకో. మీరు పడుకునేటప్పుడే నేను పడుకుంటా. నేను నాన్న వచ్చాక ఆయనకి భోజనం పెట్టాలి కదా. అమ్మా, ఉమ్, నాతో చదువుకునే మాలతి ఇచ్చింది. సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందంట. ఎండ పడకుండా చూసుకుంటే ఇది పిల్లల్ని పెడుతుందంట. నిజమా అమ్మా? నాకేం తెలీదు. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. మాలతి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య తనకి చాలా కథలు చెప్తారంట. మనం ఎందుకమ్మా అమ్మమ్మ తాత ఇంటికి వెళ్ళట్లేదు? ముందు నువ్వు పడుకో. ఏమే ఎవడి గురించే కళ్ళగంటున్నావు? ఏదైనా వండుంటే వడ్డించు. ఆ నారాయణ అద్దడుగుతూ ఇంటికి వచ్చాడు. అడిగితే ఇచ్చుండొచ్చు కదా. నా దగ్గరుంటే ఇచ్చుండేదానిగా. ముందు ఇక్కడ నుంచి పోవే.
నీ గురించి నన్ను ఏం చెప్పమంటావు రుక్మిణి? నీ వల్లే కదా అంతా ఓపిగ్గా జరుగుతోంది. నేనేం చేయనక్క. ఏదైనా పనుంటే ఆ ఇద్దరు పిల్లల ఆకలైనా తీర్చొచ్చు కదా, కానీ దానికి ఒప్పుకోనంటుంటే. సడన్ గా కార్తీక్ ఎందుకు ఇలా మారిపోయో తెలియడం లేదు. కుటుంబము పిల్లలు అంటూ ఉంటే గొడవలు తగ్గుతాయంటారు, కానీ ఇప్పుడు నా సంగతే తీసుకో. బిడ్డలు లేకపోయినా ఎప్పుడు నన్ను ఆయన తక్కువ చేసి మాట్లాడలేదు. ఇవి కొంచెం పాతవే, కానీ ఇవి ఇంట్లో వేసుకోవచ్చు. నువ్వు భయపడకు, అన్నీ సర్దుకుంటాయి. నీ బిడ్డల వల్ల నీకు మంచి జరుగుతుంది. దీని గురించి ఆలోచిస్తుంటేనే చాలా బాధగా ఉంది. ఇది మా అమ్మ నాన్నల శాపం అయి ఉంటుందేమో. చాలు సరసక్క, ఇలా ఆకలితో ఉండి అయ్యగారికి మిగిలించాల్సిన అవసరం లేదు. ముందేదని తినొద్దారండి. ఓ నీకెప్పుడు అదే ధ్యాస, మళ్ళీ తిండి, మొదలెట్టింది. తిండి అని. ఇలా పనిచేయడానికి ఒక పని మనిషి దొరికింది, మన యజమానురాలు పుణ్యం. అవునే, నేను యజమాని కోసం అంత ఎక్కువ పని చేస్తున్నాను. నీకు తల నెరిసిపోయింది, అందుకే యజమాని నిన్ను పట్టించుకోవట్లేదు. అందుకే ఆయన అంటే నీకు ఎట్టో లేదు. ఇలా చూడు, అసహ్యంగా మాట్లాడితే నాలుగు కోస్తాను. ఇలా రావే, అది ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను. ఇంకో పనంటూ లేదా? నేను నా కూతురు 4 డబ్బులు కష్టపడి సంపాదిస్తున్నామని దీనికి కొళ్ళు. తర్వాత. వెళ్ళవే. హే, ఆయన రాని అప్పుడు నీ సంగతి ఏంటో నేను తేలుతాను. లోగి 4 తొక్కాలి. వీళ్ళెక్కడికి వెళ్లారో తెలియటం లేదే, ఇంకా కనిపించటం లేదే. ఆహా దేవి, ఇక్కడ కూర్చుని తింటున్నావా? లేదు దాసు, నేను స్థానానికి వెళ్తాను. అలా ఒంటరిగా కూర్చుని తింటే ఏం బాగుంటది? నేను కూడా నీ కంపెనీకి వస్తానే. నువ్వెక్కడి నుంచి బయలుదేరు, నీకు అయ్యగారు మిగిల్చింది ఉంటుంది కదా. అయ్యగారికి నేనంటే చాలా ఇష్టం. ఆ? నీకు జీతం పెంచమని నేను ఇప్పుడే అయ్యగారితో చెప్పేసి వస్తున్నా. ఓ. అయ్యగారు, దేవి నువ్వు తినేలే. భోజనం తీసుకొచ్చాను, మీకోసమే వంట చేశాను. ఊరికే టీ తాగుతూ డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తారు? దాంతో పాటు కడుపు కూడా పాడవుతుంది. తింటారా? కూరలు మీకు నచ్చాయా? మరి నచ్చదా ఏంటి? వాళ్ళ ఇంట్లో ఇంత రుచిగా వంట చేసి పెట్టడానికి ఎవరున్నారు గనక. ఈ పేదింటికి వచ్చి నువ్వు కూర్చుని తింటున్నావు చూడు, నువ్వు నిజంగా మంచోడివి. నీకు తెలీదు, నాకు దీన్ని తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. అందుకే నేను తాగుతున్నాను. ఎలాగే నేను తాగి తాగి చచ్చిపోతే దీనికి ఎవరుంటారు చెప్పు బాబు. ప్రారంభించింది ముసలిది ప్రేమ. నేను ఖచ్చితంగా చెప్తున్నానే, ఈ అబ్బాయి మన ఇంటి బిడ్డ. మీరు తినండి, వద్దు. ఇంకా కాస్త వేసుకోండి. చాలే, బాగానే తిన్నాడు. వద్దంటే వదిలేయాలి. బాబు ఇంకో గ్లాస్ తాగుతావా? ఇదిగో తాగు. వద్దు. ఇదిగో. హ, ఈ టైంలో బాబు వెళ్ళకూడదు, ఎందుకంటే దారి నిండా పాములు ఉంటాయి.
తీసుకో. ప్రేమతో ఎత్తుంటే తీసుకో. ఇదెందుకు? తిన్నందుకు డబ్బులా? ఆ, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఈయనేమో ప్రేమతో ఎత్తున్నారు ఏంటి బాబు? రేపు సరుకు ఏం చేయాలని ఆలోచించాను. ఇక్కడే ఉండనే ఉండు. వెళ్తున్నారా? అటు వెళ్ళు. అలా వెళ్ళమంటుండే.